హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విచ్చిస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి కోటప్పకొండ వ్లాగ్. ఇక్కడికి ఫ్యామిలీతో వెళ్ళాం. మేము కోటప్పకొండ వెళ్ళి చాలా రోజులైందండి. అప్పుడెప్పుడో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో వెళ్ళాము. అప్పుడు ఒక వ్లాగ్ చేశాను. అయితే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందండి. చాలా మారిపోయింది. డెవలప్ చాలా బాగా అయ్యింది. ఇదిగోండి, ఇక్కడ కొండపైకి వెళ్ళడానికి వెళ్ళే రోడ్లో స్టార్టింగ్లో ఎంట్రన్స్లోనే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఆగినప్పుడు ఈ పక్కనే వీళ్ళు బిల్వపత్రాలు అవన్నీ కొన్ని కవర్స్లో వేసేసి అమ్ముతున్నారు. ఒక కవర్ వచ్చేసి 20 రూపీస్. అయితే ఇవి మనం తీసుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పైన మెయిన్ టెంపుల్లో అయితే వీటిని అసలు వాళ్ళు వాడట్లేదు. పక్కనే ఒక వేరే శివలింగం ఉంది, సో అక్కడ పెడుతున్నారనమాట. కాకులు దూరని కారడివి అనే పదం చాలాసార్లు వినే ఉంటారు, కానీ కాకులు వాలని కొండ గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే ఈ కొండపైన కాకులు వాలవు. జనరల్గా ఏ కొండైనా సరే కొండ ప్రాంతాల్లో ప్రతి చెట్టు పైన కాకులు కనిపిస్తూనే ఉంటాయి, కానీ కోటప్పకొండలో మాత్రం కొండపైన కాకులు అస్సలు వాలవు. కొండ కింద అలానే చుట్టుపక్కల అంతా కూడా కాకులు ఉంటాయి, ఎగురుతూనే కనిపిస్తాయి, కానీ కొండపైన మాత్రం అస్సలు వాలవు. అలా వాలకపోవడానికి కూడా ఒక స్టోరీ కూడా ఉందండి. పూర్వం దక్షయజ్ఞం భగ్నం చేసిన తర్వాత పరమశివుడు సతీదేవి వియోగంతో ఈ త్రికూట పర్వతంపై తపస్సు చేసుకుంటూ ఉన్న టైంలో కొండ కింద కావూరు అనే ఊరు నుంచి ఆనందవెల్లి అనే ఆవిడ పాలు, పెరుగు, తేనె ఇవన్నీ కూడా అమ్ముకుంటూ ఈ కొండ మార్గంలోనే వెళ్ళి అటువైపు ఉన్న గ్రామాలకి అలా వెళ్ళి అమ్ముకుంటూ ఉండేదట. అయితే ఆ టైంలో ఈయన అక్కడ కూర్చొని తపస్సు చేసుకోవడం చూసి ఆయనకి నైవేద్యంగా పాలు, పెరుగు, తేనె పెట్టి వెళ్ళేదంట. అలా ఒకరోజు పాలకుండని ఒక రాతి మీద పెట్టి సేద తీర్చుకుంటుండగా ఒక కాకి వచ్చి ఆ పాలకుండ మీద వాలిందంట. వెంటనే ఆ పాలన్నీ ఒలికిపోయాయంట. అప్పుడు స్వామివారికి పెట్టే నైవేద్యాన్ని ఇలా నేలపాలు చేస్తావా అని కాకి అది ఈ కొండ మీద ఉండకూడదు అని శపించిందంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాకులు కొండ మీద వాలవు. ఇలా ప్రతిరోజు స్వామివారికి నైవేద్యంగా పాలు, పెరుగు, తేనె సమర్పిస్తూ ఉండేది. అదే టైంలో సాలంకయ్య అనే ఒక రైతు కూడా అటువైపుగా వెళ్ళి స్వామివారిని చూసి ఇతను మహానుభావుడు అని అతని చేతిలో ఉన్న పండ్లని స్వామివారికి నైవేద్యంగా పెడుతూ ఉండేవాడంట. ప్రతిరోజు ఇలానే సాలంకయ్య స్వామివారికి నైవేద్యంగా పండ్లను సమర్పిస్తూ ఉండేవాడు. ఆనందవెల్లికి పెళ్ళయ్యి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ప్రతిరోజు స్వామివారికి నైవేద్యంగా పాలు, పెరుగు, తేనె సమర్పించడం మాత్రం మానుకోలేదు. అయితే ఒకరోజు బాగా అలసటగా ఉండి, స్వామి నేను రాలేకపోతున్నాను, మీరే కిందకి రండి అని స్వామివారిని వేడుకుంటుంది. అప్పుడు స్వామివారు నేను వస్తాను, నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు అని చెప్పారట. ఆవిడ వెళ్తూ ఉన్నప్పుడు వెనక పెద్ద పెద్ద శబ్దాలతో కొండరాళ్ళు, బండరాళ్ళు విరిగి పడుతున్నట్టుగా పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయట. అప్పుడు ఆవిడ వెనక్కి తిరిగి చూడగానే స్వామివారు అక్కడే శివలింగం రూపంలో మారిపోయారంట. అప్పుడు వెంటనే గొల్లబామ కూడా శిలగా మారిపోయిందంట. ఇదంతా సాలంకయ్య చూసి ఊర్లో ఉన్న జనాలకి, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ చెప్పడం వల్ల అందరికీ తెలిసిందని చెప్తారు. ఆ తర్వాత సాలంకయ్య స్వామివారికి గుడి కట్టించిన తర్వాత అమ్మవారికి కూడా అక్కడ పక్కగా గుడి కట్టించడానికి ప్రయత్నం చేస్తున్న టైంలో స్వామివారు సాలంకయ్యకి కల్లో కనిపించి నేను సతీ వియోగంతో ఇక్కడికి వచ్చాను, కాబట్టి అమ్మవారికి ఇక్కడ గుడి కట్టించొద్దు అని చెప్పారని ఇక్కడ స్థల పురాణంలో చెప్పారు. అందుకే ఈ కోటప్పకొండలో శివరాత్రి రోజు శివ కళ్యాణం చేయరంట. అలా ఇక్కడ స్థల పురాణం చెప్పుకుంటూ సగం కొండెక్కేసాము. కొండెక్కేటప్పుడు దారిలోనే ఇక్కడ బాలానందం అని చెప్పి చిన్నపిల్లలకి పార్క్ ఉంటుంది అనమాట. ఇక్కడ అన్ని పిల్లలు ఆడుకోవడానికి ఉంటాయి. అలానే దీనికి ఆపోజిట్లో వనవిహారి అని ఓ స్మాల్ అమ్యూజ్మెంట్ పార్క్ లాంటిది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే లోపల రకరకాల ఫిష్ అక్వేరియంస్ అవన్నీ ఉంటాయి. ఇంకా రకరకాల పక్షులు, చిన్న చిన్న యానిమల్స్ అన్నీ కూడా ఇక్కడ ఒక చిన్న స్మాల్ జూ పార్క్ లాగా ఉంటుంది అనమాట. చిన్నపిల్లల్ని తీసుకొస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. మేము లాస్ట్ టైం వీడియోలో కూడా నేను దీనంతా వీడియో తీసి పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఫైనల్గా కొండ మీదకి రీచ్ అయ్యాము. ఇక్కడ చూస్తే చాలా విశాలంగా ఉంటుందండి. ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉంటుంది. పార్కింగ్కి కూడా ఏ ఇబ్బంది ఉండదు. కొన్ని స్పెషల్ డేస్లో అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. జనం ఫుల్గా వస్తారండి, లక్షల్లో ఉంటారు. అయితే దానంతా కూడా మేనేజ్ చేయడానికి ఇక్కడ అన్ని విధాల ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేస్తారు. దూరం నుంచి వచ్చే వాళ్ళు స్టే చేయడానికి ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి. అట్లానే నిత్య అన్నదానం కూడా ఉంటుంది. ఓసారి ఓవర్వ్యూ చూసేయండి. మా వాళ్ళు అయితే ఇక్కడ కొబ్బరికాయలు తీసుకుంటున్నారండి. ఇక్కడ పూజకు కావాల్సినవి, అభిషేకాలకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయండి.
ఇక్కడ స్టార్టింగ్లో శ్రీ మేధ దక్షిణామూర్తి స్వామి టెంపుల్ ఉంది. సో ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. లోపల విగ్రహం అయితే చాలా బాగుందండి, కానీ లోపల కెమెరాస్ సెల్ ఫోన్స్ అవి అలౌ చేయరు కదా, సో అది తీయడం కుదరలేదు. ఇక్కడ నందీశ్వరుడు విగ్రహం ఉంది. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఈ విగ్రహం చూడలేదండి, అది తర్వాత పెట్టి ఉండొచ్చేమో. టెంపుల్లోకి వెళ్ళడానికి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. జనం అయితే చాలా తక్కువ ఉన్నారండి, అంతగా క్రౌడ్ లేదు. మేబీ ఇది శ్రావణ మాసం అవడం వల్ల అయి ఉండొచ్చు. ఈ మండపంలో నుంచి అవతలికి వెళ్తే అక్కడ స్టెప్స్ ఉంటాయండి, ఆ స్టెప్స్ ఎక్కితే మెయిన్ టెంపుల్కి వెళ్ళొచ్చు. ఈ స్టెప్స్ ఎక్కేస్తే మెయిన్ టెంపుల్ వచ్చేస్తుంది. ఇది కాకుండా ఇంకొకటి పైన ఇంకో కొండ మీద మెయిన్ టెంపుల్ ఇంకోటి ఉంటుంది, దానికి చాలా తక్కువ మంది వెళ్తారు, ఎందుకంటే అది బాగా పైన ఉంటుంది. ఇంకా దానికి మెట్ల మార్గం కూడా ఏం లేదు, అంతా రాళ్ళు గుట్టలు మధ్య సన్నటి దారి ఉంటుంది. సో అందరూ వెళ్ళలేరు, వెళ్ళగలిగిన వాళ్ళు మాత్రమే అక్కడొకళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ అక్కడ డైలీ పూజలు జరుగుతూనే ఉంటాయి, నిత్యం నైవేద్యం పెడతారు. ఇక్కడ గుడికి లెఫ్ట్ సైడ్లో ఒక రావి చెట్టు, అలానే రావి చెట్టు కింద అన్ని నాగపడగలు అవన్నీ కూడా ప్రతిష్ఠ చేసి ఉన్నాయి. సో ఇక్కడ పూజలు చేసేవాళ్ళు ఇక్కడ పూజలు చేసుకోవచ్చు, ప్రదక్షిణలు చేయాలన్నా కూడా ఇక్కడ కంఫర్టబుల్గానే ఉంటుంది. కానీ కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి, సో ఇవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. వచ్చేవాళ్ళు ఏమైనా ఫుడ్ ఐటమ్స్ పెడితే తింటూ ఉంటాయి, అయితే ఒక్కొక్కసారి చేతిలో ఉన్నాయి లాక్కొని వెళ్ళిపోతాయండి, కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఈ పక్కనే నవగ్రహ మండపం ఉంది. సో ఎవరైనా నవగ్రహాలకి జపాలు శాంతులు అట్లాంటివి ఏమైనా చేయించుకోవాలనుకున్నా, ప్రదక్షిణాలు చేయాలనుకున్నా కానీ ఇక్కడ చేసుకోవచ్చు. మేమైతే సాటర్డే వెళ్ళాము, సో శనీశ్వరుడికి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాము ఎవ్రీ వీక్. ప్రదక్షిణాలు చేసిన తర్వాత శివుని దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. ఆ తర్వాత ఇక్కడ పైకి ఎక్కడానికి స్టెప్స్ ఉంటాయి, ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే వ్యూ పాయింట్స్ బాగుంటాయి. అలానే పైన ఇంకా నాగపడగలు అలా మండపాలు అవి కూడా కొన్ని ఉన్నాయండి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఈ స్టెప్స్ పైన ఈ షెడ్ అయితే లేదు, తర్వాత వేసినట్టున్నారు. పైనుంచి ఓవర్ వ్యూ చూడండి. పైన కొండ మీద ఉన్న టెంపుల్కి వెళ్ళడానికి ఈ మండపం పక్క నుంచి దారి ఉందని చెప్పారండి, అది ఎక్కడ అనేది నాకైతే అర్థం కాలేదు. టెంపుల్లోకి వచ్చే స్టెప్స్ వేరుగా ఉంటాయండి, టెంపుల్ నుంచి బయటికి వెళ్ళే స్టెప్స్ వేరుగా ఉంటాయి. ఈ స్టెప్స్ బయటికి వెళ్ళడానికి కొన్ని స్పెషల్ డేస్లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో జనాలకి ఇబ్బంది కలగకుండా ఇట్లా అన్ని ఏర్పాట్లు చేస్తారండి. ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటుంది ఏంటంటే పైన ఉన్న ఇంకో టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కి వెళ్ళే దారి ఎటు నుంచి ఉంది ఏంటి, అక్కడ రెగ్యులర్గా పూజలు జరుగుతాయా లేదా. ఈ కోటప్పకొండ చరిత్ర, స్థల పురాణం ఇవన్నీ కూడా ఈ బోర్డులో చూసి తెలుసుకోవచ్చు. అదండి మా కోటప్పకొండ ట్రిప్ అయితే ఇలా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో లింక్ని ఫార్వర్డ్ చేయండి. ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ బటన్ యాక్టివేట్ చేయడం వల్ల మా ఛానల్లో లేటెస్ట్గా అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అంతే కదా.